सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं శుభకరం. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొదటగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈరోజు వారికి శుభం కలుగుతుంది అన్న అంశం. దాంతోపాటుగా ఈ శుక్రవారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా వాస్తుశాస్త్ర విశిష్టత అన్న అంశంలో భాగంగా నైరుతి దిశ యొక్క ప్రాధాన్యత ఏమిటి, నైరుతి దిశ ఏ విధంగా ఉంటే మనకు అనుకూలిస్తుంది, నైరుతి దిశ వాస్తుకు వ్యతిరేకంగా ఉన్న ఇంట్లో నివసిస్తే ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతాయి అన్న అంశం. అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా శుక్రగ్రహ దోష నివారణ కోసం పాటించాల్సినటువంటి పరిహారం ఏంటి అన్న అంశాల గురించి తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శుక్రవారం 24వ తారీఖు జూలై నెల 2015వ సంవత్సరం శ్రీ మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు నిజ ఆషాఢ మాసం. తిథి శుద్ధ అష్టమి సాయంకాలం 6:19 వరకు, తదుపరి నవమి. నక్షత్రం చిత్త ఉదయం 6:30 వరకు, తదుపరి స్వాతి. వర్జం పగలు 12:44 నుంచి 2:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:14 నుంచి 9:04 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 12:34 నుంచి 2:30 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు, యమగండం పగలు 3 గంటల నుంచి 4:30 వరకు. ఈరోజు శుభ సమయం లేవు. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారి గృహంలో ఈరోజు శుభకార్యాల హడావిడి కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు సాఫీగా పూర్తవుతాయి. బంధువులతోటి ముఖ్య విషయాలపై చర్చలు జరుపుతారు. కుటుంబ సభ్యుల తోడ్పాటుతోటి ముందడుగు వేస్తారు. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ కళాకారులకు ఈరోజు పట్టింది బంగారమ అన్నట్టుగా ఉంటుంది. విద్యార్థులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలు సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈరోజు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆదాయం కూడా వీరికి ఆశాజనకంగా ఉంటుంది. నూతన విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. స్నేహితుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల కోసం ఎవరితో ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి అరుదైన అవకాశాలు దగ్గరకు వస్తాయి. సినీ కళాకారులకు ఊహించని విధంగా అవార్డులు, గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు కూడా అనుకూల ఫలితాలు దక్కుతాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ప్రయాణాలు ఆకస్మికంగా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు మరింత భద్రంగా చూసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనకన సాగుతాయి. ఆరోగ్యం విషయంలో, వాహనాలు నడిపే విషయంలో కొంత శ్రద్ధ వహించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. ఆలయాలు కూడా సందర్శిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్ట్లో నిరాశ మిగులుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ముందుకు సాగవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక వర్గం వారికి ఒత్తిడిలు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులు కూడా కొంత అసంతృప్తి చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి రుణ బాధలు తప్పవు, ప్రయాణాల్లో ఆటంకాలు కూడా ఎదుర్కొంటారు. కావున ప్రయాణాలు చేసేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. బంధువులతోటి కూడా వీరికి తగాదాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి. కుటుంబ చికాకులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు, రాజకీయ పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలు విఫలమవుతాయి. విద్యార్థులు కూడా కొంత నిదానంగా వ్యవహరించాలి. మహిళల కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ సూచన రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. గతంలో జరిగిన సంఘటనలను ఈ రాశి వారు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడుల కోసం ఏవైతే ప్రయత్నాలు చేస్తారో వారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగ వర్గాల వారికి పని భారం ఈరోజు తగ్గుతుంది. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు దగ్గరకు వస్తాయి. సినీ టీవీ కళాకారులు కూడా ఈరోజు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థుల పరిశోధనలకు తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళల కుటుంబంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక సింహరాశి వారికి వాళ్ళ వచ్చే రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈరోజు ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి అనుకోని బదిలీలు. పారిశ్రామికవేత్తల ప్రయత్నాలు ఏవి కూడా అనుకూలించవు. సినీ టీవీ కళాకారులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం అంతగా కనిపించదు. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలు సాధించడంలో వెనకబడతారు. మహిళలకు కూడా నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. కన్యారాశి వారికి వాళ్ళ వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పాటించడం ఈరోజు చాలా మంచి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఏవైతే కార్యక్రమాలు ఈరోజు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. కావున అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. స్థిరాస్తి వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పరిష్కరించుకుంటారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా తులారాశి వారు గట్టెక్కుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తితో పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో పెట్టుబడులు అంది ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు తమ సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఆకస్మిక పర్యటనలు, సినీ కళాకారులు ఆశించిన అవకాశాలు పొందుతారు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలను పొందుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళ వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ చికాకులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా నిరాశ కలిగిస్తాయి. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట కూడా ఈరోజు ఈ రాశి వారు విమర్శలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం కూడా ఈ రాశి వారికి మందగిస్తుంది. ఆసుపత్రులను కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ టీవీ కళాకారులు అవకాశాల ఎంపికలో కొంత గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు కూడా కొంత నిరాశ తప్పదు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. వృశ్చిక రాశి వారికి వాళ్ళ వచ్చే రంగు గులాబీ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ సాయిబాబా వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభాలు మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు నూతన విద్యావకాశాలు దక్కించుకుంటారు. సినీ కళాకారులకు అవార్డులు. మహిళలు సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి వాళ్ళ వచ్చే రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో వీరిది పైచేయిగా ఉంటుంది. సన్నిహితుల యొక్క సూచనలు సలహాలు పాటిస్తారు. గృహం
వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడులతోటి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీయాన ప్రయాణాలు, సినీ కళాకారులు అవకాశాలు అధికంగా రావడం వల్ల ఉక్కిరి బిక్కిరవుతారు. విద్యార్థుల పరిస్థితులను కూడా అనుకూలిస్తాయి. మహిళలకు కుటుంబంలో చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు కూడా చేస్తారు. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు నిలకడగా ఉండవు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ రాశి వారి అంచనాలు తప్పుతాయి. జీవిత భాగస్వామితోటి వివాదాలు కూడా ఏర్పడతాయి. దేవాలయాలు దర్శిస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో మార్పులు కొంతవరకు గందరగోళాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలో ఆటంకాలు, విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందలేకపోవడం వల్ల నిరాశ చెందుతారు. సినీ, టీవీ కళాకారులు ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ప్రయాణాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. బంధువులతోటి, స్నేహితులతోటి వీరికి వైరం ఏర్పడుతుంది. పరిస్థితులు ఏవి కూడా అనుకూలించవు. ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు కూడా ఎదురవుతాయి. రాబడి తగ్గి కొత్తగా రుణాలు సైతం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన పనులు కూడా వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వరకు పెట్టుబడుల సమయానికి అందక ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఒత్తిళ్లు మరింతగా పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాల వరకు కొంత నిరాశ తప్పదు. సినీ, టీవీ కళాకారులు అసంతృప్తికి లోనవుతారు. విద్యార్థుల కృషికి మాత్రం తగిన ఫలితం కనిపిస్తుంది. మహిళలకు ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది కొంత గందరగోళాన్ని కలిగిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానంగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గణపతిని పూజించడం చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిదని చెప్పవచ్చు. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకునేవారు ఈరోజు దగ్గరలో ఉన్న దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుని మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారికి నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. గత కొద్దిగా మనం వాస్తుశాస్త్ర విశిష్టత గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. చాలా మంది చెప్పే ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే వాస్తు ప్రకారం మేము నివసించే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మాకు ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కష్ట నష్టాలు అధికంగా ఉన్నాయండి, ఎందుకు వస్తున్నాయని. మరికొంతమంది చెప్పేటువంటి చిన్న కంప్లైంట్ ఏంటంటే వాస్తుకి మేము ఏమాత్రం కూడా అనుకూలంగా లేని ఇంట్లో చాలా కాలంగా నివసిస్తున్నాము, మాకు ఎటువంటి చెడు ఫలితాలు కూడా కలగడం లేదండి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి కూడా మాకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ సంతాన పరంగా కానీ అన్నీ కూడా బాగున్నాయని చెప్తుంటారు. మరి ఏంటిది, వాస్తు బాగాలేనప్పుడు ఆ ఇంట్లో నివసించే వారందరూ కూడా కష్ట నష్టాలు అనుభవించక తప్పదు కదా. మరి వాస్తు బాలేని ఇంట్లో నివసించేవారు కొంతమంది ఎందుకు హాయిగా జీవిస్తున్నారు, వాస్తు బాగున్న ఇంట్లో నివసించేవారు కొంతమంది ఎందుకు కష్ట నష్టాలు అనుభవిస్తున్నారు అన్న విషయానికి వస్తే ఒక వ్యక్తికి లేదా కుటుంబ యజమానికి కానీ కుటుంబంలో ఉన్న వారికి ఏదైనా చెడు సమయం నడుస్తుంది అనుకుందాం జ్యోతిష్ శాస్త్రరీత్యా. అప్పుడు వాస్తుకు అనుకూలంగా ఉన్న ఇంట్లో ఆ వ్యక్తులుగా నివసిస్తే ఆ చెడు శాతం కొంతవరకు తగ్గుతుందని చెప్పవచ్చు. అంటే 100 రూపాయలకు బాధించాల్సింది ఆ వాస్తు బాగుంది కాబట్టి ఒక 30% తగ్గవచ్చు లేదా 40% తగ్గవచ్చు. కానీ చెడే అనుభవించాలి, కానీ శాతం తగ్గుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా గృహంలో నివసించే వారందరి మీద వాస్తుశాస్త్ర ప్రభావం అధికంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి అపార్థాలు సందేహాలు అవసరం లేదు. మన జాతకం బాగున్నప్పుడు కొంతవరకు ఏంటంటే కొన్ని దోషాలు మనకు కనిపించకపోవచ్చు, కానీ మనకి ఏదైనా చెడు సమయం ప్రారంభమైనప్పుడు ఖచ్చితంగా కూడా మనం ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని చెప్పవచ్చు. కావున మనం ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక నైరుతి దిశ స్థాన విశిష్టత గురించి నిన్న కొంతవరకు తెలుసుకున్నాం. ఈ రోజు మరొక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ కార్యక్రమం 2 రోజులు కొనసాగిస్తానంటే
నైరుతి దిశ అంటే మనందరికీ తెలిసిన విషయమే. నైరుతి లేదా నిరుతు అనే రాక్షసుడు పరిపాలిస్తాడు. ఈ దిశను బరువులతోటి పీడించాలి. ఎక్కువగా వెయిట్ కలిగినటువంటి వస్తువులన్నీ ఇక్కడ పెట్టాలి. ఉదాహరణకు ఒక ఫ్యాక్టరీ ఉందనుకుందాం. ఆ ఫ్యాక్టరీలో ప్రధానమైనటువంటి యంత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే మిషనరీ ఐటమ్స్ అంటాం కదా, అవి ఎక్కువగా నైరుతిలో ఏర్పాటు చేస్తుంటారు, బరువు ఎక్కువ ఉండాలని చెప్పేసి. అదేవిధంగా బిల్డింగ్ నిర్మాణం చేసేటప్పుడు కూడా నైరుతి వైపు మొత్తం మీద పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి ఏదైనా కూడా కావచ్చు, అక్కడ బరువు ఎక్కువ ఉండాలని చెప్పేసి ఏం చేస్తుంటే ఎత్తైన బిల్డింగ్ కూడా మనము నిర్మించడం జరుగుతుంది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోలేకపోతే మాత్రం కొంతవరకు మనకు ఇబ్బందులు తప్పకుండా కూడా వస్తాయని చెప్పవచ్చు. కాబట్టి నైరుతి దిశను ఎంత ఎక్కువగా బరువులతో పీడిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. పనికిరాని వస్తువులు ఏదైతే ఉన్నాయో అంటే స్టోర్ రూమ్, ఇప్పుడు భాషలో అందరికీ అర్థం అవ్వాలంటే స్టోర్ రూమ్ లాంటిది కూడా నైరుతి దిశలో మనం ఏర్పాటు చేసుకుని మనం ఉపయోగించిన వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి ఆ నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఈ స్టోర్ రూమ్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత చాలామంది ఏంటంటే అందులో పనికిరాని వస్తువులు చెత్తా చెదారం పడేస్తుంటారు. దాన్ని ఆ తర్వాత శుభ్రం చేయడం మర్చిపోతుంటారు. ఎందుకంటే ఆ రూములోకి రాకపోకలు కొనసాగించారు కాబట్టి అలా వదిలేస్తుంటారు. అలా చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. ఒక గృహం ఉన్నప్పుడు 4 దిశలు 4 విదేశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం మీద 8 అంటాం కదా, ఈ 8 దిశల యొక్క ప్రాధాన్యత అందరి మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఈశాన్యం జన్మించడానికి అనుకూలమైన స్థానం అయితే నైరుతి ఒక వ్యక్తి మరణానికి కారణమవుతుంది కాబట్టి ఈశాన్యం మరియు నైరుతి విషయాల్లో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈశాన్యం వల్ల మనకు ప్రతి కూడా ఉదయిస్తుంది, జన్మిస్తుందని చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తి పుట్టాలన్నా, ఒక ఉద్యోగం రావాలన్నా, డబ్బు సంపాదన కావాలన్నా, ఏది బాగుండాలన్నా కూడా ఈశాన్య స్థానం ఒక ఇంటికి బాగుండాలి. అదేవిధంగా వస్తే నైరుతి ఏంటంటే ఆ యొక్క ఏదైతే జన్మించిందో దాన్ని మరణించే కారణమవుతుందని చెప్పవచ్చు. ఇక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి నైరుతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితులు తప్పవని చెప్పవచ్చు. కాబట్టి మరణానికి సంబంధించినటువంటి స్థానంగా కూడా నైరుతి స్థానం చెప్తాం కాబట్టి కుటుంబ యజమానికి కానీ లేదా ఆ గృహంలో నివసించే వారికి కానీ ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా ఉండడానికి నైరుతి దిశని మనం జాగ్రత్తగా కాపాడుకోక తప్పదని చెప్పవచ్చు. దీనివల్ల ప్రాణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, పరువు నష్టం పోవడం, కోర్టు కేసులు ఎదుర్కోవడం, ఆకస్మిక ప్రమాదాలు జరగడం జరుగుతుంది. కాబట్టి వాస్తుశాస్త్ర విషయంలో మిగతా దిశల యొక్క ప్రాధాన్యత కూడా ఉన్నప్పటికీ కూడా నైరుతి దిశ మాత్రం కొంతవరకు మరణానికి కారణమయ్యే దిశగా చెప్తాము, చెడు వ్యసనాలకు కారణమయ్యే దిశగా కూడా నైరుతి గురించి చెప్తాం. కాబట్టి ఇక్కడ వాస్తుశాస్త్ర ప్రకారం ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వడానికి మాత్రం వీల్లేదని చెప్పవచ్చు. అంటే ఉదాహరణ తీసుకుంటే ఇందాక చెప్పిన స్టోర్ రూమ్ ఇక్కడ ఉండవచ్చు, విలువైనటువంటివి బరువైనటువంటి వస్తువులు, స్థిరాస్తికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, బంగారు నగలు, ఇటువంటివన్నీ కూడా మనం నైరుతి గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు, నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ బావులు కానీ, గొయ్యలు కానీ, బోర్స్ లాంటివి కానీ ఉండడం ఏమాత్రం కూడా శాస్త్రం అంగీకరించేటువంటి విషయం కాదని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే ఇందాక చెప్పిన మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాస్తుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏమైందంటే అవన్నీ కూడా చెడు ఫలితాలుగా మారిపోతాయని చెప్పాలి. కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలి. నైరుతి గదిలో మనం ద్వారం ఏర్పాటు చేసుకోవడం లేదా ప్రధాన ద్వారం, సింహద్వారం కొంతమంది పెట్టుకుని ఉంటారు. అది పశ్చిమ నైరుతి కావచ్చు, దక్షిణ నైరుతి కానీ ఏమాత్రం కూడా మంచిది కాదు. అదేవిధంగా ఏంటంటే మరొక ముఖ్య విషయం, మనం ఏదైనా పెద్ద పెద్ద అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 2 గేట్స్ ఏర్పాటు చేసుకుంటారు, ఒకటి రావడానికి, ఒకటి వెళ్ళడానికి, ఇన్ అండ్ అవుట్ అంటాం కదా. ఆ సమయంలో కూడా కొన్ని సందర్భాల్లో నైరుతి గేట్స్ వారు ఓపెన్ చేసి పెడుతుంటారు, అటు వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. కానీ అది కూడా మంచిది కాదని చెప్పవచ్చు. ఆ నైరుతిలో నడక కొనసాగించడం వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం అటువైపు సాధ్యమైనంత వరకు కూడా ఆ నైరుతి నడకను, అది పశ్చిమ నైరుతి కావచ్చు, దక్షిణ నైరుతి కావచ్చు, మనం ఉపయోగించకపోవడం, ఆ గేటుకి చెప్పంటే ఒక ముక్కలో చెప్పంటే తాళం వేసి పెట్టడం లేదా అక్కడ ఒక గోడను నిర్మించుకోవడం చాలా మంచిది. ఇక ఇండిపెండెంట్ హౌసెస్ ఎవరైతే ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ సాధ్యమైనంత వరకు ఏదైనా వారికి ఏదైనా ద్వారాలు లాంటివి ఏదైనా ఉంటే వాటిని వెంటనే క్లోజ్ చేసుకోవడం మంచిదని చెప్పొచ్చు. ఇక్కడ స్ట్రాంగ్ వాల్ అంటాం కదా, అది కాంపౌండ్ వాల్ కావచ్చు, గృహానికి సంబంధించి కావచ్చు, ఏర్పాటు చేసుకుని జాగ్రత్త వహించకపోతే మాత్రం ఈ నైరుతి తీసే ఫలితాల వల్ల ఒక కుబేరుడు లాంటి వ్యక్తి కన్నా కోటీశ్వరుడు లాంటి వ్యక్తి అంటాం కదా, వారంతా కూడా బికారులుగా మారిపోవడం, కొన్ని ప్రమాదాలు జరిగి కొన్ని అవయవాలు నష్టపోవడం అధికంగా జరుగుతుంది. కాబట్టి ఈ నైరుతి దిశ విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే మనకు అంత మంచిది. దీన్ని నిర్మాణం చేసేటప్పుడు కానీ, స్థలం కొనేటప్పుడు కానీ, అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ కొనేటప్పుడు కానీ మొత్తం అపార్ట్మెంట్స్లో నైరుతి దిశను కూడా కొంత పరిశీలించేయక తప్పదు. చాలామంది చెప్తుంటారు ఇందులో ఒక 50 ఫ్లాట్స్ ఉన్నాయండి, మాకేముంది దోషం అంటారు. ఒక దోషం అంటూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ 50 ఫ్లాట్స్ వారికి ఆ దోషం వర్తిస్తుంది. ఎందుకంటే ఇది అందరికీ భాగం ఉంది కాబట్టి. ఒక ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, అది ఆ కుటుంబానికి సంబంధించింది. మరి కొంతమంది ఏంటంటే 50 ఫ్లాట్స్లో నివసించే వారికి కేవలం కొంతమందికి ఆ నైరుతి చెడు ఫలితాలు కలగడం, మరికొంతమందికి ఆ నైరుతి ఫలితాలు కలగకపోవడం జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క జాతకం కొంతవరకు బలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ దోషం మనల్ని ఇబ్బంది పెట్టలేకపోవచ్చు. కానీ
ఆ వ్యక్తి జాతకం ఎప్పుడైతే చెడు సమయంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు ఈ దోషము అంటే వాస్తు దోషము మరియు జాతక దోషం రెండూ కలిసినప్పుడు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి చాలామంది ఇంట్లో ఉంటున్నామండి, ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నామండి, మొత్తం 50 ఫ్లాట్స్ ఉన్నాయండి, దీంట్లో 20-30 ఫ్లాట్స్ వాళ్ళు చాలా బాగున్నారండి, మాకే బాగలేదని, లేదంటే కొంతమంది మరి వింతగా చెప్తుంటారు వాళ్ళకి బాగుందండి మాకు బాగలేదని చెప్పేసి. ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. మన జాతక బలం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కొంతవరకు ఈ చెడు ఫలితాలు తీవ్రత తగ్గవచ్చు. కానీ వాస్తు విషయంలో మాత్రం ఎంత జాగ్రత్త వహిస్తే కేవలం కుటుంబ యజమానికే కాక గృహిణికే కాక కుటుంబంలో నివసించే వారందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుండడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా శుక్రగ్రహ దోష నివారణ కోసం పాటించాల్సిన పరిహారం గురించి తెలుసుకుందాం. జ్యోతిషశాస్త్రరీత్యా శుక్రగ్రహం అంటే సకల శుభాలు అనుభవించాలి, సుఖాలు అనుభవించాలంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి. శుక్రగ్రహం ఏ వ్యక్తికైతే అనుకూలంగా ఉండదో ఆ వ్యక్తికి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, దాంపత్య జీవితంలో సమస్యలు అధికంగా వస్తుంటాయి. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో శుక్రగ్రహ దోష తీవ్రత తగ్గడం కోసం 41 శుక్రవారాల పాటు ఒక తెల్లటి వస్త్రాన్ని సేకరించి దాన్ని ఒత్తులుగా తయారు చేసి దుర్గా అమ్మవారి ముందు ఆవు నీటితోటి దీపారాధన పెట్టి దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించాలి. ఈ విధంగా 41 శుక్రవారాల పాటు ఆ గృహ యజమాని కానీ లేదా శుక్రగ్రహం దోషం ఉన్న వ్యక్తి కానీ చేయడం వల్ల ఆ దోష తీవ్రత తగ్గుతుందని చెప్పవచ్చు. ప్రేక్షకులకు చిన్న విజ్ఞప్తి ఏంటంటే రేపటి నుంచి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9:30 జీ తెలుగు ఛానల్లో సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.